పతకాలే పట్టుదలకు ప్రతీక సిఐ నరసింహరావు. బాక్సింగ్లో సాధించిన పతకాలు కేవలం విజయానికి గుర్తులు మాత్రమే కాకుండా క్రీడాకారుల క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనకు ప్రతీకలని మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇ. నరసింహరావు అన్నారు. బాక్సింగ్ యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి, క్రమశిక్షణను పెంపొందించే గొప్ప క్రీడ అని పేర్కొన్నారు. బాక్సింగ్లో ప్రతిభ కనబర్చి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారుల అభినందన సభ, విజయోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పతక విజేతలను ఘనంగా సత్కరించి అభినందించారు. క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, దేశానికి కీర్తి తీసుకురావాలని సిఐ ఆకాంక్షించారు. నిర్వాహకులు జెబిసి ఫౌండర్ జి. రామారావు, సిహెచ్. సాహులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈ సభలో యు.వి. రావు ఉప్పినివలస పాల్గొని విజేతలను అభినందించారు. కోచ్లు, తల్లిదండ్రుల సేవలను ప్రశంసిస్తూ యువత క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐ ఇ. నరసింహరావు గారిని జెబి. సి క్రీడాకారులంతా గౌరవ ప్రధాంగా సాలువ, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, ప్రవల్లిక, దీపిక తదితరులు పాల్గొన్నారు. బాక్స్ ఇలాంటివన్నీ కూడా 3 రూపాయలు 2 రూపాయలు గిఫ్ట్లు ఇచ్చేవారు. రోజుల్లో చాలా డబ్బులు చాలా కష్టం. నాకేంటంటే నేను ఆడలేకపోయినా ఇంకొక గేమ్ ఆడేవాడిని చూసి వాడికి ప్రైజ్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రోజులు వల్ల ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకు గుర్తొస్తుంది. వెరీ వెరీ హ్యాపీ. నా వరకు ఏదైనా నేను చేయగలిగితే నేను 100 జాయిన్ అయ్యాను. 1వ తేదీన కొద్ది రోజులు నాకు టైం ఇస్తే మరలా నేను వచ్చి మీకు నాకు ఒక ఆలోచన ఉంది. ఏంటంటే న్యూట్రిషన్ పరంగా సంథింగ్ ఏదో ఒకటి డబ్బులు అందించినా సరే, ఎవరు అందించినా ఏదో ఆర్గనైజేషన్స్ డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఏదైనా చేస్తే దానికి ఏదో ఒకటి. నాలాంటి వాటిని ఏదైనా చేయాలనుకుంటే గవర్నమెంట్ జాబ్ ఆఫీసర్గా వీళ్ళందరికీ రోజు సరిపడే న్యూట్రిషన్ ప్రాక్టీస్, సరిపడే న్యూట్రిషన్ ఆ వంతుగా ఏదో ఉంటే ఒకసారి చేద్దామని ఆలోచన ఉంది. ఐ విల్ కమ్ అండ్ అగైన్ నేను అది చేసి పెట్టి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జేబీసీ బాక్సింగ్ అకాడమీ మల్కాపురం వీళ్ళు చూపించిన ఒక చాలా అతి కష్టమైన క్రీడ బాక్సింగ్. వీళ్ళ సారథ్యంలో రామారావు గారు, సాహు అనే 2 కోచ్ల సారథ్యంలో ఇక్కడ ఉన్న పిల్లలు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన పోటీల్లో చాలామంది గోల్డ్ అండ్ ఇతర మెడల్స్ సంపాదించారు. నిజంగా ఇది విశాఖపట్నంకి చాలా గర్వకారణం. ఈ అకాడమీ నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పథకాలు కూడా సంపాదించారని తెలిసింది. ఇదే స్ఫూర్తితో వీళ్ళు ఈ అకాడమీకి చెందినటువంటి
రామారావు గారు, సాహు గారు వీళ్ళిద్దరూ కూడా ఇంకా వందల మంది పిల్లల్ని ఇదే స్ఫూర్తితో తయారు చేసి విశాఖపట్నం తాలూకా ఖ్యాతిని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పెంపొందిస్తారని నేను వాళ్ళకి కోరుకుంటూ, పిల్లలందరినీ ఇంకా కష్టపడి వీళ్ళంతా మంచి మంచి పథకాలు సాధించి ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహకాలు పొంది వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పెద్ద స్థాయిలో ఉద్యోగులుగా వీళ్ళు చేరి దేశానికి వీళ్ళు ఇంకా సేవ చేయాలి. వీళ్ళలాంటి కొన్ని వందల మందిని మరలా వీళ్ళు పెద్దయి మంచి బాక్సర్ని తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన తర్వాత నేను వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలామంది పిల్లలకి తండ్రో తల్లో లేకపోవడం ఇవన్నీ వీళ్ళ వల్ల చూసిన తర్వాత తెలిసింది. చాలా పేదలు కాబట్టి నేను వీరికి న్యూట్రిషన్ పరంగా కొంత సహాయం చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అతి త్వరలోనే ఈ బాక్సింగ్ అకాడమీ వచ్చి వాళ్ళకి న్యూట్రిషన్ సప్లిమెంట్ నేను కోచ్ల తాలూకా సలహా తీసుకొని నేను అందించడానికి నిర్ణయం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జి రామారావు అండి. నేను నా పేరు జి రామారావు అండి. మేము 2014 స్థాపించిన జేబీసీ బాక్సింగ్ సొసైటీ. అందులో నుంచి మన 10 ఏళ్ళు అయిందండి. ఈ 10 ఏళ్ళు పురస్కరించుకుంటూ రీసెంట్గా మధ్యప్రదేశ్లో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ ఛాంపియన్షిప్లో మన పిల్లలు వివిధ క్లబ్బుల నుంచి సెలక్షన్ పెట్టడం జరిగింది. వివిధ వెయిట్ కేటగిరీలో పథకాలు సాధించి వాళ్ళు చాలా చక్కగా ప్రదర్శించారండి మధ్యప్రదేశ్లో. వాళ్ళకి రేపు జరగబోయే సెప్టెంబర్లో ఇంటర్నేషనల్లో వస్తున్న మలేషియా కొన్ని కంట్రీస్ ఇండియాకి వస్తున్నాయి. వాళ్ళతో పాటు తలబడే ఛాన్స్ కూడా మనకు అవకాశం దొరికింది. ఈ యొక్క జేబీసీ మెయిన్ ఎజెండా ఏంటంటే మిషన్ ఒలింపిక్స్ అండి. అంటే ఒలింపిక్స్లో మెడల్ సాధించాలంటే మనం ఇప్పటి నుంచే సపోర్ట్ చేయాలని మన ఏకైక దృక్పథం అండి. దానికి మా కోచ్, అసిస్టెంట్ కోచ్ సాగు, అలాగే మా ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీ యువి రావు గారు, అలాగే మా పిల్లలు కూడా చాలా చక్కగా ఈరోజు కార్యక్రమం సిఐ గారు వచ్చి ఆయన ఆదేశించారు. మా మెడలు, మా ప్రతిభను చూసి ఆయన కూడా తన వంతు సాయంగా ప్రోటీన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నా వంతుగా నేను మీకు ఏదైనా సాయం చేస్తానని చెప్పి క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. అలాగే మల్కాపురం సిఐ గారికి ధన్యవాదాలండి. అలాగే క్రీడాకారులకి ఇప్పటి నుంచి ఎప్పుడో ఒలింపిక్స్లో మెడల్ కొడితే ఏంటది బహుమతులు ఇవ్వడం కాదు, ఇప్పటి నుంచే వాళ్ళకి సపోర్ట్ చేస్తే డెఫినెట్లీగా మన ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, మన పారిశ్రామిక ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తారు. ఒలింపిక్లో పక్కా మెడల్ వస్తాయి. ప్రభుత్వానికి ఇదే చెప్తున్నాం, ఎప్పుడో ఒలింపిక్ మెడల్ కొడితే 10 ఎకరాలు 100 ఎకరాలు ఇవ్వడం కాదు. ఇప్పటి నుంచి వాళ్ళకి ప్రోత్సాహాలు కరెక్ట్గా ఇచ్చినట్టయితే కంపల్సరీ మన ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు కూడా అలాగే ప్రొఫెషనల్ గేమ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా నేపాల్ వెళ్ళి వచ్చిన ప్రవీణ్ కుమార్, అలాగే హర్షిత మొన్న ప్రో ఈవెంట్లో కూడా ఆడడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే సాయి కూడా లాస్ట్ టైం ప్రొఫెషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ జరిగింది. ఈ ప్రో ఈవెంట్లో కూడా మన పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ జేబీసీ. ఈ జేబీసీ బాక్సింగ్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లాలంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లే కాకుండా మీడియా కొంత సపోర్ట్ చేస్తే క్రీడాకారులకి ఏం కావాలనేది వాళ్ళు కరెక్ట్గా ప్రభుత్వానికి తీసుకెళ్తే డెఫినెట్లీగా మన ఆంధ్రప్రదేశ్ నుండి, మన విశాఖపట్నం నుంచి మంచి క్రీడాకారులు తయారవుతారని కోరుకుంటున్నాను. అలాగే బాక్సింగ్కి కూడా వాళ్ళకి కావాల్సిన ముఖ్య వసతులు, ఆ వసతులు ఇప్పటి నుంచే వాళ్ళకి సరైన రీతిలో మనం ఇవ్వగలిగితే డెఫినెట్లీగా వాళ్ళు ఒలింపిక్స్లో మన ఇండియా, విశాఖపట్నం వాళ్ళు కూడా ఉంటారని కోరుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు చంద్రశేఖర్ సాహు అండి. నేను ఒక నేషనల్ బాక్సింగ్ ప్లేయర్ని. అలాగే జేబీసీ బాక్సింగ్లో నేను అసిస్టెంట్ కోచ్గా రామారావు దగ్గర చేస్తున్నాను.
అలాగే ఇక్కడ చాలా మంది పిల్లలు మా బాక్సింగ్ క్లబ్ నుండి అలాగే వేరే క్లబ్ నుండి పిల్లలు అందరూ బాక్సింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు బాక్సింగ్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఎంతో సహకారం ఉంది. అందులో చాలా మంది పిల్లలకి తండ్రి లేరు, కొంతమందికి తల్లులు లేరు. అయినా సరే తండ్రి అయినా తల్లి అయినా కష్టపడి వాళ్ళ పిల్లలు ఎదగాలి అని చెప్పి ఈ బాక్సింగ్ కోసం అని వాళ్ళు కష్టంలో ఉన్నా సరే ఈ బాక్సింగ్ క్యాంపులు పంపిస్తున్నారు. ఎంతో వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చుతో పంపించడమే కాకుండా వాళ్ళు మెడల్ గెలుచుకుని వచ్చిన తల్లిదండ్రులు మళ్ళీ క్యాంప్ అంటే మళ్ళీ వాళ్ళు ప్రోత్సహించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇలా కాకుండా గవర్నమెంట్ నుండి మాకు ఏదైనా సహకారం, పిల్లలు పలానా క్యాంపుకి వెళ్తున్నారు అంటే వాళ్ళకి ఎంతో కొంత సహకారం, ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాల్లో చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ ద్వారా మాకు ఏమైనా సహకారం అందితే మేము ఇంకా ఇప్పుడున్న పిల్లల కన్నా ఇంకా కొంతమంది పిల్లలను రెడీ చేయడానికి మాకు ఆధారం దొరుకుతుంది. అదే విధంగా వాళ్ళు ఉన్నత స్థాయి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ అలాగే అదే కాకుండా ఒలింపిక్ లెవెల్లో బాక్సర్స్ కూడా మేము తయారు చేసే సత్తా మాకుంది. మంచి ప్లేయర్స్ మేము అందించగలం, మాకు ఇది ఉంది. కాబట్టి మాకు ప్రోత్సాహం కావాలి కొంత. అది గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహకారం అందితే ఈ మీడియా మిత్రుల ద్వారా ఇది 10 మందికి రీచ్ అయ్యి మాకు ఏదైనా సహకారం అందితే మేము మరింత మంది బాక్సర్లను రెడీ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు యువి రావు అండి. జేబీసీ క్లబ్లో జాయింట్ సెక్రటరీగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ బాక్సింగ్ క్లబ్లో నిరుపేదలు, పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించిన పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ప్రతిభ అనేది మట్టిలో మాణిక్యంలాగా ఈ చిన్నారుల నుంచి ఎంతోమంది ప్రతిభ కలిగిన వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఈ ఎంఎస్ వాళ్ళు సదుపాయాన్ని కల్పించారు. అయినప్పటికీ కూడా వీళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళడానికి రావడానికి కనీస ఖర్చులు కానీ, పౌష్టికాహారం సరైనటువంటి పౌష్టికాహారం అందడం కానీ కావాలంటే కనీసం వీరికి ఒక ఆర్థిక సహాయం అనేది చాలా అవసరం. కలివారు కానీ, అలాగే సమాజానికి సేవ చేయాలనేటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అలాగే పారిశ్రామికవేత్తలు కానీ, అలాగే మన దగ్గరలో ఉన్నటువంటి హిందుస్థాన్ ఆయిల్ కంపెనీ హెచ్పిసిఎల్ కానీ వీరికి కాస్త సహాయం అందించినట్లయితే వీరు మరింత ప్రతిభ చూపించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం కాకుండా సమాజానికి, దేశానికి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతారని చెప్పి ఈరోజు సిఏ గారు కూడా కొనియాడడం జరిగింది. ఈ మాటన ఆయనకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా జేబీసీ క్లబ్ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా హిందుస్థాన్ షిప్యార్డ్ కానీ, అలాగే పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కోరమండల్, అలాగే హెచ్పిసిఎల్, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులకు, పేద విద్యార్థులకు జేబీసీ క్లబ్కి ఆర్థిక సహాయం చేయాలని వినయపూర్వకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.